జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గ్రహగతుల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మీ యొక్క జన్మరాశిలో వ్యయస్థానమైనటువంటి 12వ స్థానం, 6వ స్థానంలో ఈ రాహుకేతువుల యొక్క స్థితిగతులు సంచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో రాహుకేతువులు, సప్తముల్లోని శని భగవానుడు కొన్ని మానసికమైన ఆందోళనకు కారణమవచ్చు. ప్రయోజనాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రయోజనాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాహు యొక్క స్థితిగతి వల్ల భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంగారకుడి యొక్క స్థితిగతులను అనుసరించి ప్రాథమికంగా కొంత ఉద్రిక్తత, ఆందోళన, వాగ్వివాదపరమైనటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా మాసాంతరం వచ్చేటప్పటికీ అంగారకుడు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాన్ని మీకు కలిగించనున్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అనుకూలవంతమవుతుంది. ఒకరి యొక్క పొరపాట్లను మరొకరు సవరించుకోగలుగుతూ ఉంటారు. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అజీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం, తలనొప్పి, రోగ నిరోధక శక్తి తగ్గటం, ఇటువంటి ఆరోగ్య సూచనలు కన్యా రాశి జాతకుని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బృహస్పతి యొక్క స్థితిగతులు, బుధుడు, శుక్రుడు వీళ్లకు సంబంధించినటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే దీర్ఘకాలికంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మిత్రులతో విభేదాలు రావటం, ఒక సందర్భంలో వ్యాపారాన్ని కూడా నష్టపోతాం. మనమున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మళ్ళీ కాలం భగవంతుడు కలిసి వచ్చినట్టుగా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, బృహస్పతి యొక్క అనుకూలత వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది. పెద్ద పెద్ద రుణదాతల నుండి లేదా ఆర్థిక వ్యవస్థల నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని పొందడం, దాన్ని కొత్త పెట్టుబడులకు ఉపయోగించడం, కొత్త ప్రాజెక్టుల కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధవుతాయి. అమ్మకం కొనుగోలు సమస్యలు కొన్ని వేధించినప్పటికీ చివరికంటూ మీకు యోగదాయకంగానే అనుకూలవంతంగానే ముగిసేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన, యజమానికి సంబంధించినటువంటి స్థానంలోని పెద్దలు, తండ్రి, పూర్వీకుల యొక్క సహకారం లభిస్తుంది. కీలకమైనటువంటి సందర్భంలో వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి సహాయం వల్ల, మాట సహాయం వల్ల కోల్పోతామనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మళ్ళీ కూడా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. భాగస్వాములతో జాగ్రత్త. కొన్ని విషయాల్లో సుదీర్ఘకాలంగా మీతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులతో విరోధాలు రావటం, వాళ్ళు విడిపడేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్కులు తీసుకోవటం, దీర్ఘకాలికంగా మీరు చేస్తున్న వ్యాపారాలు కాకుండా ఎవరో వ్యక్తులు చెప్పినటువంటి విధానంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉత్పత్తులు చేయటానికి మీరు చేసే ప్రయత్నం విడిచికొట్టే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రయత్నాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నాకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు, ఎవరు చెప్పినా కూడా నేను విననన్నటువంటి ధోరణితో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఇది కూడా మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్త, కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం ఈ మాసం ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకం, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ద్వితీయార్థంలో మార్కులు ఇంప్రూవ్ అవటం,
ఇంప్రూవ్మెంట్ లేదా రీకరెక్షన్ ద్వారా విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మీ నరసింహ ప్రభుల వారిని విశేషంగా ధ్యానించండి, పూజించండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఇది లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రం. అనునిత్యం దీనిని పారాయణ చేస్తున్న తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మాలని గనక ఆ విశేషవంతమైన లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి అందజేసిన యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు పొంచి ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ వృక్షం ధరించడం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి భవిష్యత్తుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవింద మాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు బుద్ధికారకుడు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలకి అనుకూలవంతమైన స్థితిగతినిచ్చేవాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించిన వచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కసారి లెక్కిస్తే రాహుకేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని విషయాల్లో మీ యొక్క ఉన్నతికి అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రయోజనం పొందవలసినటువంటి చోట ప్రయోజనం పొందలేకపోవడం, అవకాశం ఉన్నటువంటి చోట అవకాశాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉండటం, ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్థిరమైనటువంటి చిత్తాన్ని కోల్పోవటం, మానసికమైనటువంటి అశాంతత, ఏకాగ్రత లేకపోవటం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల కార్యాన్ని సాధించటంలో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మిమ్మల్ని సంరక్షణ చేస్తాడు, విపత్తుల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చీలమండ, కండరాలు, భుజానికి సంబంధించినటువంటి నొప్పి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విరామం, విశ్రాంతి లేనటువంటి ప్రయాణాలు లేదా పనులు, మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అసౌకర్యం ఎక్కువగా కలుగుతూ ఉండటం, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం వల్ల ఇంటా బయట ఒత్తిడి తట్టుకోలేక పనులు సాధించడంలో జాప్యం ఏర్పడడం, కానీ అవకాశాలు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో సవాళ్ళను తీసుకుంటారు. ఎలాగైనా సరే నేను అధిగమించాలి, కోల్పోయినటువంటి చోటే నా ప్రభావాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే పని భారం తట్టుకోలేక కొంతకాలం విరామం తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, తీర్థయాత్రలకు వెళదాం, లేదా స్నేహితులతో బంధువులతో కలిసి విహారయాత్రకు వెళదామనేటువంటి ఆలోచన కూడా వస్తారు. కానీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి ఒక్కరితో విరోధం సంభవించే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి లేదా భయం మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంది.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకున్న సాహచర్యం వల్ల గడ్డు పరిస్థితులు నెట్టుకొస్తారు. కానీ మీకు దక్కవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవం దక్కపోవడం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ప్రగతిని, ఉత్తీర్ణతని సాధించలేకపోవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య అవసరం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాప్యం వాటిల్లుతుంది. ప్రేమ వివాహాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త. చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆర్థిక సంస్థ నుంచి కానీ, ఒక వ్యక్తి నుంచి కానీ పెద్ద స్థాయిలో వేరొక రుణాన్ని కూడా తీసుకోవలసి వస్తూ ఉంటుంది. హనుమ, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతువులు అనుకూలవంతమవుతూ ఉంటాయి. 108 కదలి ఫలాలతో, అరటిపళ్లతో హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో, నాగవల్లి దళాలతో ఆకుపూజాది క్రతువును చేయించటం, లేదా నాగవల్లి దళాలతో మాలను స్వామివారికి అలంకరింప చేయటం కార్యసిద్ధి కలిగించేటువంటి అంశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.